నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు కమర్షియల్ ఆపరేషన్కు సిద్ధం కావటం నిజంగా ఒక చారిత్రక ఘట్టం. ఈ ఎయిర్పోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధికి గేమ్ చేంజర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఈ విమానాశ్రయానికి క్రెడిట్ ఎవరిది? అభివృద్ధి పట్ల నిజమైన కమిట్మెంట్ ఎవరిది? అడ్డుపడిన వారికి క్రెడిట్ దక్కాలా? ఆలస్యానికి కారణమైన వారిని హీరోలుగా చూపించాలా అనేది మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వేపై ట్రయల్ రన్ జరిగింది. తొలి ఫేజ్లో 96% పనులు పూర్తయ్యాయి. మొత్తం 22,003 ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది. తొలి ఫేజ్లో 6 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. 1.6 కోట్ల క్యూబిక్ ఎర్త్ వర్క్ చేయడం కష్టతరంగా మారింది. 22 కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్లు, సముద్ర తీర ప్రాంతం కావడంతో నీటిలో నుంచే ఎగిరేటువంటి చేప ఆకారంలో టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఆంధ్ర స్టైల్లో ముత్యాల ముగ్గులతో సిద్ధం చేశారు. అలాగే ఫ్లోర్ నుంచి సీలింగ్కు 18 మీటర్ల ఎత్తు ఉంటుంది. గతంలో హుదూద్ తుఫాను వచ్చిన నేపథ్యంలో అలాంటి తుఫాన్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణం చేపట్టారు. 270 మిల్లీమీటర్ల వర్షపాతం పడినా ఏం కాదని అధికారులు వెల్లడించారు. టెర్మినల్ అద్దాలు 45 మిల్లీమీటర్ల మందంతో ఉంటాయి. జిఎంఆర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేపట్టింది. ఈ నిర్మాణానికి వాడిన ప్రతి బోల్ట్ కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించారు. బ్యాగేజీ సిస్టమ్ విషయంలో అనేక అధునాతన చర్యలు చేపట్టారు. ఢిల్లీ, గోవా, హైదరాబాద్ విమానాశ్రయాలు కూడా జిఎంఆర్ సంస్థ నిర్మాణం చేసిన నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని హై అండ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పటి వరకు 35 మిలియన్ పని గంటల పాటు కార్మికులు పనిచేశారు. అయితే ట్రయల్ రన్ నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం దిగింది. ఈ నెల 4న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు తొలి బిజినెస్ ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో 300 విమానాలు దిగే సదుపాయం కల్పించారు. తొలి దశ నిర్మాణ పనులకు 4,592 కోట్ల వ్యయమైంది. అయితే తొలి విమానం ల్యాండింగ్ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి ప్రతిరూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని చెప్పుకొచ్చారు. ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలను అనుభవించానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు చేరుకున్నారనే మాట విమానంలో వినిపించేసరికి ఎంతో పులకించిపోయానని పేర్కొన్నారు. 96% విమానాశ్రయ పనులు పూర్తి అయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని చెప్పుకొచ్చారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడం కోసమే ఈరోజు టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని వెల్లడించారు. జిఎంఆర్, మాన్సర్ ఏరోస్పేస్, ఎడ్యూసిటీ ప్రాజెక్ట్, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్ చేంజర్ కాబోతుందని ఆయన తెలిపారు. ఏరోస్పేస్, ఎడ్యూసిటీతో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్లకు కూడా సిద్ధం కావడం గొప్ప విజయం. ఈ విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధిలో ఒక మైలురాయి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికు ఈ ఎయిర్పోర్ట్ కు క్రెడిట్ ఇచ్చేందుకు కొంతమంది చూస్తున్నట్లుగా సమాచారం. కానీ చరిత్ర చూస్తే జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి సైంధవుడిగా చాలా కాలం అడ్డుపడ్డారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నారు. భూసేకరణ సమయంలో రైతుల్ని రెచ్చగొట్టారు. తర్వాత టెండర్లు ఆపేశారు. ఎన్నికలకు ముందు మళ్లీ టెండర్లు పిలిచారు. ఆయన నిర్వాకంతోనే ఇంతకాలం ఎయిర్పోర్టు ఆలస్యమైందని తెలుగుదేశం పార్టీ శ్రేణుల వాదన. మరోవైపు చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టుకు పునాది వేసింది చంద్రబాబు నాయుడు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో 2015లోనే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భూసేకరణ, కేంద్ర అనుమతులు, జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు ఇలా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి 2019 ఫిబ్రవరిలో ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, పర్యాటక పరంగా ప్రపంచ పటంలో నిలిపాలన్నదే ఆయన వ్యూహం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. భూసేకరణ సమయంలో రైతులకు అండగా ఉంటామని చెబుతూ వారిని రెచ్చగొట్టారు. భోగాపురంలో ఎయిర్పోర్టు అవసరమే లేదు, విశాఖ విమానాశ్రయాన్ని విస్తరిస్తే సరిపోతుంది అంటూ గందరగోళం సృష్టించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామన్న హామీతో ఈ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. దీనివల్ల దాదాపు 4 ఏళ్ల పాటు ప్రాజెక్టు పనులు స్తంభించిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసింది. భూముల కేటాయింపులో కోతలు పెట్టి మళ్లీ కొత్తగా 2023లో శంకుస్థాపన చేశారు. చంద్రబాబు హయాంలోనే మొదలవ్వాల్సినటువంటి పనులు కేవలం రాజకీయ పంతాల వల్ల 4 ఏళ్లు ఆలస్యమయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడమే కాకుండా ఉత్తరాంధ్ర యువతకు దక్కాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కూడా జాప్యమయ్యాయి. అప్పటి వరకు విమర్శించిన వారే ఇప్పుడు ఇది మా ఘనత అని చెప్పుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పనుల్లో విపరీతమైనటువంటి వేగం పెరిగింది. ఆయన వ్యక్తిగతంగా పనులను పర్యవేక్షిస్తూ జిఎంఆర్ సంస్థతో సమన్వయం చేసుకుని గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే ప్రాజెక్టును 90% పైగా పూర్తి చేసి నేడు ట్రయల్ రన్ నిర్వహించే స్థాయికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ నుంచి విమానం భోగాపురం గడ్డపై ల్యాండ్ అవ్వడం అనేది కేవలం ఒక విమానం రాక కాదు, అది ఒక నాయకుడి విజన్, ఈ ప్రాంతం సాధించిన విజయం. కూటమి ప్రభుత్వం మరో 3.5 ఏళ్లలో దీన్ని మరింత అభివృద్ధి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తాయో వేచి చూడాలి.